హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక మీనాక్షి మీద దొంగ అనే ముద్ర వేసి పోలీసులు అయితే మీనాక్షిని ఇంటికి తీసుకొస్తారు. ఇక ఇంట్లో అందరూ కూడా మీనాక్షిని అలా పోలీసులు తీసుకురావడం చూసి షాక్ అయిపోతారు. ఏం జరిగిందో తెలుసుకోవాలని పోలీసుల్ని అడగడంతో ఇక పోలీసులు అయితే జరిగిందంతా చెప్తారు. ఈవిడ గారు ఒక దొంగ దగ్గర ఈ బ్యాగ్ని తీసుకుంది. వాడికి ఈవిడ గారికి సంబంధం లేకపోతే బ్యాగ్ వాడు ఈవిడ చేతిలో ఎందుకు పెడతాడు అని చెప్పి పోలీసులైతే ఇక మీనాక్షి మీద అనుమానాన్ని బయట పెడతారు. ఇంకా అందరూ కూడా లేదు, ఆవిడ అట్లాంటిది కాదని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మీనాక్షి గురించి చెప్తారు. కానీ పోలీసులైతే అస్సలు వినిపించుకోరు. అలాగే మీ అందరి ఐడెంటిఫై చూపించమనడంతో ఇక అందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఆధార్ లేక ఇంకా ఓటర్ ఇక పాన్ కార్డ్ అలా ఎవరి ఐడెంటిఫైని వాళ్ళు చూపిస్తూ ఉంటే మీనాక్షి మాత్రం ఏం చూపించకుండా ఉంటుంది. మీనాక్షి, కనీసం నీకు ఐడెంటిఫై కూడా లేదా అంటే నువ్వు ఖచ్చితంగా తప్పు చేసుంటావు. ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఇలా తప్పించుకోవడానికి నువ్విలా ఏమీ లేవని అబద్ధాలు చెప్తున్నావు. ఇదంతా కాదు కానీ నిన్ను స్టేషన్కి తీసుకెళ్తాను అని చెప్పి ఇంకా ఆ పోలీసులైతే మీనాక్షిని స్టేషన్కి తీసుకెళ్ళబోతుంటే అవని, ఆగండి ఆగండి, మీరు అనవసరంగా మా అమ్మని అరెస్ట్ చేశారు, అసలు ఏం జరిగిందో తెలుసుకొనివ్వండి అని చెప్పి అవని వాళ్ళని ఆపుతూ ఉంటే వాళ్ళందరూ కలిసి, చూడమ్మా, మీ అమ్మగారు తప్పు చేశారని ఇంత క్లియర్గా చెప్తున్నా ఇంకా నువ్వు అడ్డుపడతావేంటమ్మా, ఏదైనా ఉంటే స్టేషన్కి వచ్చి మాట్లాడుకోండి అని చెప్పి ఇక మీనాక్షిని బలవంతంగా జీప్ ఎక్కించబోతుంటే ఇంతలో అక్కడికి అక్షయ్ అయితే వస్తాడు. ఒక్కసారిగా అక్షయ్, ఆగండి, ఏం జరిగింది అని అంటుంటే ఇక పోలీసులు, ఇంకేం జరుగుతుంది, ఈవిడ దొంగతనం చేస్తూ దొరికిపోయింది అని అంటుంటే, ఏంటి, మా అత్తగారు దొంగతనం చేస్తూ దొరికారా, ఏం దొంగతనం చేశారు అని అడగడంతో ఇక మరొక కానిస్టేబుల్, అదే సార్, ఒక అతను బ్యాగ్ కొట్టేసి మా నుంచి తప్పించుకొని పారిపోతూ ఈవిడ చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. ఈవిడికి వాడికి ఎట్లాంటి సంబంధం లేకపోతే బ్యాగ్ ఎందుకు వాడు ఈవిడి చేతిలో పెడతాడు అని అంటుంటే, ఓ అవునా, ఏది ఆ బ్యాగ్ అని చెప్పి ఇక అక్షయ్ అయితే ఆ బ్యాగ్ని కానిస్టేబుల్ దగ్గర నుంచి తీసుకోబోతుంటే కానిస్టేబుల్స్ ఇద్దరు కంగారు పడుతూ, చూడండి, కొట్టేసిందే కాకుండా బ్యాగ్లో ఏముందో కూడా మా కళ్ళ ముందే చెక్ చేస్తున్నారు, ఏంటి ఇందులో నీకు కూడా భాగముందా అని చెప్పి కానిస్టేబుల్స్ ఇద్దరు కూడా ఇక ఎస్ఐ అక్షయ్ని నిలదీస్తుంటే, అక్షయ్, చూడండి, అసలు దొంగ ఏం కొట్టేశాడో తెలుసుకోవాలి కదా, అలా తెలుసుకోకుండా మీరు ఆ బ్యాగ్ని మా అత్తయ్య గారి చేతిలో పెట్టారని మా అత్తయ్యని కూడా దొంగని చేసి మాట్లాడుతున్నారు కదా, అందుకే అసలు ఆ బ్యాగ్లో ఏముందో, డబ్బుందో, నగలున్నాయో చూడాలి కదా అని చెప్పి ఇక అక్షయ్ అయితే బ్యాగ్ని మళ్ళీ తీసుకోబోతుంటే కానిస్టేబుల్స్, చూడండి, ఏంటి మీరు మమ్మల్ని అనుమానిస్తున్నారా ఏంటి, మేం కళ్ళారా చూసాం, ఆ దొంగడు ఈవిడి గారి దగ్గర నుంచి ఈవిడికి బ్యాగ్ ఇచ్చేసి వెళ్ళిపోవడం అని చెప్పి ఇంకా పోలీసులు అయితే తడబడుతూ బ్యాగ్ని దాచిపెడుతుంటే అవనికి పోలీసుల మీద డౌట్ వస్తుంది. అసలు ఇంతకీ మీరు పోలీసులేనా అని అడగడంతో ఒక్కసారిగా కానిస్టేబుల్స్, ఏవమ్మా, ఏం మాట్లాడుతున్నావు, యూనిఫామ్లో కనిపిస్తున్నాం, పోలీసులేనా అంటున్నావు, పైగా ఈవినిప్పుడు స్టేషన్కే తీసుకెళ్తున్నాం కదా, మీరు కూడా అక్కడికే రండి అని చెప్పడంతో ఇంకా అవని అయితే, లేదు, నేను కూడా ఇదే జీప్లో మా అమ్మతో స్టేషన్కి వస్తాను అని చెప్పి ఇక అవని అయితే జీప్ ఎక్కి కూర్చోబోతుంటే కానిస్టేబుల్స్ ఇద్దరు కూడా కంగారు పడతారు. అలాగే పల్లవి వైపు చూస్తుంటే పల్లవి చాలా టెన్షన్గా, అక్క, ఏం చేస్తున్నావు, ఇప్పటికే మీ అమ్మగారి వల్ల మన పరువంతా పోయింది, అలాగే నువ్వు ఈ జీప్ ఎక్కి ఉన్న పరువుని కూడా తీసేసే, అత్తయ్య మీరేం మాట్లాడరంటే, ఇప్పటికే పోలీసులు రావడంతో చూశారుగా వీధిలో వాళ్ళందరూ ఎలా చూస్తున్నారో, అది సరిపోనట్టు అవని అక్క జీప్ ఎక్కుతుంది, ఏదో అవని అక్క కోసమే పోలీసులు వచ్చినట్టు మీరేం మాట్లాడరా, ఇంటి పరువు పోతుంటే అని చెప్పి ఇక పల్లవి అంటుంటే పల్లవి మాటలకి ఇక పార్వతి అయితే, అవని, ఏంటమ్మా నువ్వు చేస్తుంది, చూడమ్మా, ఒకవేళ మీ అమ్మ ఏ తప్పు చేయలేదని ప్రూవ్ చేయాలంటే స్టేషన్కి వెళ్ళొచ్చు, అంతేగాని ఇలా నువ్వు పోలీస్ జీప్ ఎక్కి మీ అమ్మగారితో కలిసి వెళ్ళడం బాగాలేదమ్మా అని అంటుంటే ఇక అక్షయ్ అయితే, అమ్మా, అవని అత్తయ్య గారితోనే వెళ్తుంది, అసలు అత్తయ్య గారు ఏ తప్పు చేయలేదు, అసలు వీళ్ళిద్దరూ
నిజమైన కానిస్టేబుల్సే కాదు అని చెప్పడంతో ఒక్కసారిగా పల్లవి మింగుడు పడదు. ఇక కానిస్టేబుల్స్ ఇద్దరు, ఏ మిస్టర్, ఏం మాట్లాడుతున్నావు? మేము నిజమైన కానిస్టేబుల్స్ కాదా? అసలు నువ్వెవరయ్యా అని గట్టిగా అడుగుతుంటే, నేనెవరో కాదు, నా ఫ్రెండ్ వచ్చి చెప్తాడు, ఆగండి ఒక్క 10 నిమిషాలు అని చెప్పి ఇక అక్షయ్ అయితే వాళ్ళిద్దరినీ ఆపి వాళ్ళ ఫ్రెండ్ ఎస్ఐని అక్కడికి రప్పిస్తాడు. ఒక్కసారిగా ఎస్ఐ రావడంతో కానిస్టేబుల్స్ గెటప్లో ఉన్న ఇద్దరు కూడా చాలా భయపడుతుంటారు. ఇక ఎస్ఐ అయితే, ఏయ్ ఏంటయ్యా మీరు ఇక్కడున్నారు అని చెప్పి అడగడంతో ఒక్కసారిగా వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుంటారు. ఇక అందులో ఒక కానిస్టేబుల్ గెటప్లో ఉన్నవాడు, సార్ ఈవిడ దొంగతనం చేసింది సార్ అని చెప్పి తడబడుతూ మాట్లాడుతూ ఉంటే, ఓ అవునా, ఏం దొంగతనం చేసింది, అసలు ఏంటి మ్యాటర్ అని చెప్పి ఇంకా మాట్లాడుతూ ఉంటే అక్షయ్, రేయ్ వీళ్ళిద్దరూ కలిసి మా అత్తగారిని దొంగని చేస్తున్నారు, పైగా ఎవడో బ్యాగ్ కొట్టేసి దాన్ని మా అత్తగారి చేతిలో పెడితే అది మా అత్తగారు చేయించారంటూ అరెస్ట్ చేసి స్టేషన్కి తెస్తా అంటున్నారు, అసలు ఆ బ్యాగ్లో ఏముందో కూడా చూపించట్లేదు అని చెప్పి ఇంకా అక్షయ్ మాట్లాడుతుంటే, ఓ అవునా, అసలు ఆ బ్యాగ్లో ఏముంది, ఇదిలా ఇవ్వు అని చెప్పి బ్యాగ్ తీసుకుని జిప్ ఓపెన్ చేసేసరికి అందులో ఉత్త చిత్తు కాగితాలు మాత్రమే కనిపిస్తాయి. అవి చూసిన అక్షయ్, అదేంటి చిత్తు కాగితాలు ఈ బ్యాగ్లో పెట్టి మా అత్తని దొంగంటున్నారు, అసలు నిజంగా మీరు పోలీసులేనా అని చెప్పి అక్షయ్ మాట్లాడుతూ ఉంటే ఇక తన స్నేహితుడు ఎస్ఐ అయితే, అక్షయ్ వీళ్ళిద్దరూ నిజమైన పోలీసులో కాదో స్టేషన్కి తీసుకెళ్ళి నేను చెప్పిస్తానే కానిస్టేబుల్స్ అని చెప్పి పిలవడంతో కొంతమంది కానిస్టేబుల్స్ వచ్చి వాళ్ళని అరెస్ట్ చేస్తారు. అలాగే మీనాక్షి దగ్గరకు వచ్చి, సారీ అండి, వీళ్ళు దొంగ పోలీసులు, ఇదంతా వీళ్ళు కావాలని చేశారు, కానీ ఎవరో మిమ్మల్ని కావాలనే టార్గెట్ చేస్తున్నారని అర్థమైంది, అది ఎవరో తెలుసుకుని అన్ని నిజాలు బయటికి తీస్తాను, అంతవరకు మీరిలా ఒంటరిగా బయటికి రాకండి అని చెప్పి ఇక ఎస్ఐ అయితే మీనాక్షితో చెప్పడంతో మీనాక్షి కూడా సరే బాబు థ్యాంక్స్ అని చెప్పి 2 చేతులెత్తి దండం పెడుతుంటే, మీరు నా తల్లి లాంటివారు, మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి అని చెప్పి ఇంకా ఆ ఎస్ఐ ఇక మీనాక్షితో చెప్పి, అక్షయ్ అసలు ఇదంతా ఎవరు చేశారో నేను తెలుసుకుంటాను అని చెప్పి ఇక అక్కడి నుంచి ఎస్ఐ అయితే వెళ్ళిపోతాడు. ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే చక్రధర్ అయితే బాగా తల బాదుకోవడంతో అక్కడికక్కడే రక్తం మడుగులతో స్పృహ తప్పి పడిపోతాడు. ఇక వెంటనే కానిస్టేబుల్స్ అతన్ని ఆ పరిస్థితుల్లో చూసి వెంటనే ఎస్ఐకి చెప్తారు. ఇక చక్రధర్ని అయితే హాస్పిటల్కి తీసుకెళ్తారు. హాస్పిటల్లో చక్రధర్కి ట్రీట్మెంట్ జరుగుతూ ఉండగా చక్రధర్ అయితే హాస్పిటల్ నుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తాడు. ఇక చక్రధర్ అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నాడని తెలిసిన మరుక్షణం అవని అలాగే మీనాక్షి చాలా కంగారుగా హాస్పిటల్కి అయితే వస్తారు. ఇంకా మీనాక్షి రావడంతోనే చక్రధర్ తప్పించుకోవాలన్న ఒక్కసారిగా మీనాక్షి వల్ల దొరికిపోతాడు. ఇక కానిస్టేబుల్స్, రేయ్ ఏంట్రా మమ్మల్ని మా నుంచి తప్పించుకోవాలనుకుంటున్నావా అని అంటుంటే, లేదండి నేనేమీ తప్పించుకోవాలి అనుకోవట్లేదు, మా వాళ్ళొస్తే చూసి మాట్లాడాలని వెళ్తున్నాను అంతే అని చెప్పి ఇక చక్రధర్ అయితే తనని తను సమర్థించుకుని ఇక మీనాక్షి వైపు చూస్తూ ఎందుకొచ్చావు అని అడుగుతూ ఉంటే ఇక మీనాక్షి, ఏవండి ఏంటండి ఇదంతా, మిమ్మల్ని ఇట్లాంటి పరిస్థితుల్లో చూడటానికా ఇంకా నేను బ్రతికున్నాను అని చెప్పి మీనాక్షి మాట్లాడుతూ ఉంటే ఇక చక్రధర్ అయితే, చూడు నువ్వు ఇక్కడికొచ్చి కావాలని నా మనసులో నీ మీద ఉన్న ద్వేషాన్ని ప్రేమగా మార్చుకొని నేనే నీ భర్తని అని చెప్పేలా చేయాలని అనుకుంటున్నావేమో, అది ఎట్టి పరిస్థితుల్లో జరగదు, చావనన్నా చస్తాను కానీ నిన్ను భార్యగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోను, ముందిక్కడి నుంచి వెళ్ళు, నిన్ను చూస్తుంటేనే నాకు అసహ్యంగా ఉంది అని చెప్పి చక్రధర్ అయితే ఇక మీనాక్షిని విసుక్కుంటుంటే, మీనాక్షి అది కాదండి, కాస్త నేను చెప్పేది వినండి అని చెప్పి ఇక ఏదో చెప్పబోతూ ఉంటే ఇంకా ఇంతలో అవని అయితే వస్తుంది. అవనిని చూసి, ఓ నువ్వు కూడా వచ్చావా, అదే రాలేదేంటి అనుకున్నాను అని అంటుంటే, మా మీద కోపం ఉంటే మీరు మా గురించి ఆలోచించాలి, కానీ ఇలా నీకు నువ్వు సూసైడ్ అటెంప్ట్ చేయడం ఏంటి అని చెప్పి ఇక అవని అడుగుతూ ఉంటే ఇక చక్రధర్, చూడు నీ గురించి నేనేమీ సూసైడ్ అటెంప్ట్ చేయలేదు, అట్లాంటి బ్రతుకు అనవసరం అనిపించింది, అందుకే చచ్చిపోవాలి అనుకున్నాను
అని చెప్పి ఇక చక్రధర్ మాట్లాడుతూ ఉంటే ఇంతలో అక్కడికి రాజేశ్వరి వస్తుంది. రాజేశ్వరి అయితే చక్రధర్ అట్లాంటి పరిస్థితుల్లో చూసి షాక్ అయిపోతుంది. ఏవండి, ఏంటండి ఇదంతా? అసలు మీరేమనుకుంటున్నారండి? కాస్త నా గురించి కూడా ఆలోచించాలి కదా అని చెప్పి ఇంకా రాజేశ్వరి అయితే చక్రధర్ని అడుగుతూ ఉంటే చక్రధర్, చూడు రాజేశ్వరి, నువ్వేం బాధపడకు, ఇదంతా కావాలని ఈ అవని చేసిన కుట్ర, నేను ఏ తప్పు చేయలేదు అని అంటుంటే ఇక రాజేశ్వరి అయితే, చూడండి, ఇప్పటికే మీరు చాలా తప్పులు చేశారు, ఇంకా మీ తప్పుని ఒప్పుకోకుండా మరింత పాపాన్ని మూట కట్టుకోకండి. అవని ఏ తప్పు చేయలేదు, అవని ఏంటో నాకు తెలుసు. చూడండి, మీరు మీ పరిస్థితి పోలీసులు ఫోన్ చేసి చెప్పిన మరుక్షణం అవని నాతో చెప్పి నాకు ఎంతో ధైర్యాన్నిచ్చింది. మీరు మీరు ఇలా మాట్లాడతారని అస్సలు అనుకోలేదు. చూడండి, ఎప్పుడు నా కూతురు కూతురు అంటూ పల్లవి గురించి మాట్లాడుతూ పల్లవి విషయంలో ఏదేదో చేశారు. కానీ మిమ్మల్ని ఇట్లాంటి స్థితిలో చూడటానికి కనీసం నీ కన్న కూతురు రాలేదు, అవని వచ్చింది అని చెప్పి ఇక రాజేశ్వరి అయితే అవని గురించి గొప్పగా చెప్తూ ఉంటే ఇక చక్రధర్ కూడా అవనిని చూస్తూ ఉండిపోతాడు. ఇంకా ఇంతలో పోలీసులు, అమ్మా, పేషెంట్ని డిస్టర్బ్ చేయొద్దు, ఏదో మీ వాళ్ళు కదా, మీకు తెలిస్తే బాగుంటుందని ఇన్ఫామ్ చేశాం, అలా అని మీరు ఇలా హాస్పిటల్లోనే సెటిల్ అయితే మా సార్ వచ్చి మమ్మల్ని ఊరుకోరు అని చెప్పి ఇక కానిస్టేబుల్స్ అయితే వాళ్ళని పంపించేస్తారు. కొంతసేపటికి పల్లవి అక్కడికి వస్తుంది. డాడ్, ఏంటి డాడ్ ఇదంతా? నేనుండగా మీరు మీరు ఇలా సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడం ఏంటి? మిమ్మల్ని ఏదో ఒకటి చేసి బయటికి తీసుకొస్తా అన్నా కదా డాడ్ అని చెప్పి ఇంకా పల్లవి అయితే చక్రధర్ని అడుగుతుంటే చక్రధర్, చూడు బేబీ, నువ్వు నా మీద ఇంత ప్రేమని పెంచుకున్నప్పుడు నా పరిస్థితి తెలిసి వెంటనే ఎందుకు రాలేపోయావు అని చెప్పి ఇక చక్రధర్ అడుగుతుంటే పల్లవి, అది డాడ్, రాలేకపోయాను డాడ్, అయినా మీకు ఇప్పుడు బాగానే ఉంది కదా అని చెప్పి పల్లవి అంటుంటే, చూడమ్మా, నేను నీకోసం ఎన్నో చేశాను, అలాగే నా యావదాస్తి నీకు మాత్రమే దక్కాలని చివరికి మీనాక్షిని అడ్డొచ్చే అవనిని కూడా చంపేమన్నాను. కానీ కనీసం నా పరిస్థితిని అర్థం చేసుకుని కూడా నువ్వు నన్ను చూడటానికి ఇప్పుడా వచ్చింది? నేను తప్పు చేస్తున్నానేమో, నువ్వు చెప్పిన మాటలన్నింటినీ గుడ్డిగా నమ్మి చివరికి నేను అవనిని మీనాక్షిని దూరం పెడుతున్నానేమో అని చెప్పి ఇక చక్రధర్ మాట్లాడుతుంటే పల్లవి కోపంగా, డాడ్, ఏం మాట్లాడుతున్నారు? మీరేంటి ఆ అవని మీ కూతురుగా చెప్పుకుంటున్నారు అని అంటుంటే, చూడమ్మా పల్లవి, అవునన్నా కాదన్నా అవని నాకు కూతురే కదా అని అంటుంటే, చూడండి డాడ్, నేను మాత్రమే మీకు కూతుర్ని, ఆ అవని కూతురు కానే కాదు. మీరు అనవసరంగా అవని గురించి ఆలోచించి నాకు కోపాన్ని తెప్పించద్దు. ఆ మీనాక్షికి బదులు ముందుగా మిమ్మల్ని లేపేస్తాను అని చెప్పి ఇక పల్లవి అయితే చక్రధర్ మీద కోపడుతుంటే ఒక్కసారిగా చక్రధర్కి దిమ్మ తిరిగిపోతుంది. ఇక కానిస్టేబుల్స్ అయితే, ఏంటమ్మా, ఎంతసేపు, వెళ్ళమని చెప్తున్నాం కదా అని చెప్పి ఇక పల్లవిని అక్కడి నుంచి పంపించేస్తారు. ఇక చక్రధర్ అయితే, తప్పు చేశాను, నేను చాలా పెద్ద తప్పు చేశాను, నా ఆస్తి కోసం కాకుండా నా కోసం, నా ప్రేమ కోసం ఎదురు చూసే భార్య పిల్లల్ని మోసం చేసి నేను చాలా పెద్ద తప్పు చేస్తున్నాను. నిజంగానే నేను ఎంత పెద్ద తప్పు చేయకపోతే ఇట్లాంటి స్థితికి వస్తాను? ఈ విషయాన్ని ఇప్పుడే అందరితో చెప్తాను. అవనిని క్షమాపణ అడుగుతాను, అలాగే మీనాక్షి కాళ్ళ మీద పడతాను అని చెప్పి చక్రధర్ అయితే తన మనసులో అనుకుంటాడు. ఇక ఇది ఇలా ఉండగా ఇంట్లో పార్వతి అలాగే పెద్దావిడ ఇద్దరూ మాట్లాడుకుంటూ, పార్వతి, ఏంటే ఇంత మౌనంగా ఉన్నావు? ఇంకా మీనాక్షిని ఇంట్లోనే ఉంచాలనుకుంటున్నావా? చూడు, ఇప్పటికే తన వల్ల పోలీసులు ఇంటికొచ్చారు, పైగా తన వల్ల చుట్టుపక్కల అందరూ కూడా మనల్ని ఎగతాళిగా మాట్లాడుతున్నారు. ఇంకా అట్లాంటి వ్యక్తిని ఇంట్లో పెట్టుకుని నలుగురితో 4 మాటలు పడాల్సిన అవసరం లేదు అని చెప్పి ఇక పెద్దావిడైతే పార్వతితో చెప్తుంటే, పార్వతి, అత్తయ్య అది అని అంటుంటే ఇక పెద్దావిడైతే, చూడు పార్వతి, నువ్వు ఇలా మాట్లాడితే నేనే వెళ్ళి ఆ మీనాక్షిని ఇంటి నుంచి వెళ్ళగొడతాను. తను ఏమంటూ ఇంట్లో అడుగుపెట్టిందో, ఇంట్లో అన్నీ కూడా అపశకునాలే. నా అల్లుడు జైలు పాలయ్యాడు, ఇంట్లో శ్రీయ పల్లవిలతో
ప్రతి నిమిషం ఏదో ఒక విషయంలో గొడవ జరుగుతూనే ఉంది. అందుకే ఆ దరిద్రాన్ని వదిలించుకుంటే మనం ప్రశాంతంగా ఉండొచ్చు. మొన్నటికి మొన్న వీధిలో కూరగాయలకు వెళ్తే ఒక ఆవిడ, ఏంటి మీ పెద్ద కోడలి తల్లికి భర్త లేడంట కదా, ఎవడో కూడా తెలీదంట కదా, అసలు ఉన్నాడా లేకపోతే లేడా, ఒక తండ్రా ఎంతమంది తండ్రులు అని చెప్పి నన్ను రకరకాలుగా అడుగుతున్నారు. నాకు చాలా సిగ్గేసింది అని చెప్పి ఇక పెద్దావిడైతే పార్వతితో చెబుతుంటే ఇక ఇంతలో రాజేంద్ర అమ్మా అని గట్టిగా అరవడంతో ఇంకా భానుమతి అయితే పైకి లేచి, ఏంటి రాజేంద్ర నా మీద కోప్పడుతున్నావు, నేను చెప్పింది నిజమే, నువ్వలా బయటికెళ్ళు, నీకే తెలుస్తుంది అని చెప్పి పెద్దావిడైతే ఇక రాజేంద్రతో చెప్తుంటే, రాజేంద్ర చూడమ్మా, ఆవిడ ఎందుకు నోరెప్పలేదో నీకు తెలుసా, ఆవిడ భర్త ఎవరో నీకు తెలిస్తే ఆ మరుక్షణం నీకు గుండాగిపోతుంది అని అంటుంటే ఇక పార్వతి, ఏవండి ఏంటండి మీరు అని అంటుంటే, అవును పార్వతి, ఇంత వయసొచ్చింది, ఎదుటి వాళ్ళు బాధపడతారేమో అని కూడా ఆలోచించకుండా ఇలా ఆవిడ మనసుని బాధ పెట్టేలాంటి మాటలు మాట్లాడుతున్న ఆవిడ నిజాన్ని మనందరి కోసం దాచిపెట్టింది. కానీ దాన్ని ఆసరాగా తీసుకుని ఇలా ఆవిడ కోసం అలాగే అవని కోసం తప్పుగా మాట్లాడడం నాకు అస్సలు నచ్చలేదు అని చెప్పి ఇక రాజేంద్ర మాట్లాడుతుంటే ఇక పెద్దవిడైతే, రే రాజేంద్ర ఏంట్రా చివరికి అదెవరో దానికోసం నాతోనే గొడవ పడుతున్నావా అని అంటుంటే, అమ్మా నేను నీతో గొడవ పడట్లేదు, కనీసం నీ వయసుకు తగ్గ మాటలు మాట్లాడమని చెప్తున్నాను అని చెప్పి ఇక రాజేంద్ర అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రాజేంద్ర వెళ్ళిపోవడంతో ఇక పెద్దవిడ, చూసావా పార్వతి వాడెలా మాట్లాడుతున్నాడో, ఒకప్పుడు అమ్మ అమ్మ అంటూ నేనేం చెప్తే అదే వినేవాడు, కానీ ఇప్పుడు ఆ అవని వాళ్ళ అమ్మ కోసం నన్ను నిందిస్తున్నాడు అని చెప్పి ఇక పెద్దావిడ మాట్లాడుతూ ఉంది. ఇంకా ఇంతలో అక్షయ్, నానమ్మ నువ్వు మాట్లాడిందంతా విన్నాను, కానీ నిజమేంటో తెలియకుండా మనం అనవసరంగా మీనాక్షి గారిని తప్పు పట్టడం అంత మంచిది కాదు. అయినా నువ్వు పెద్దదానివి, ఎవరన్నా తప్పు చేస్తే అది తప్పని వాళ్ళకి చెప్పాలి, అంతేగాని నువ్వే తప్పు చేసి నీకంటే చిన్నవాళ్ళతో చెప్పించుకోవద్దు అని చెప్పి ఇక అక్షయ్ అయితే పెద్దావిడతో చెప్పి ఇక చాలా కోపడుతుంటాడు. చాలా బాగుంది మీనాక్షి, పార్వతి అందరూ కలిసి నన్నే అంటున్నారు నేనేదో తప్పు చేసినట్టు, నేనేం చేసినా మీ అందరి కోసమే కదా అని చెప్పి ఇక పెద్దావిడైతే లోపలికి వెళ్ళిపోతుంది. ఇక చక్రధర్ అయితే ఇంతలో ఇంటికి వస్తాడు. ఒక్కసారిగా చక్రధర్ని చూసిన పార్వతి అయితే, అన్నయ్య గారు మీరు అని అంటుంటే, చెల్లెమ్మ ఇంట్లో మీనాక్షి లేదా అని అడగడంతో ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక అందరూ కూడా చక్రధర్ అలా రావడంతో పరుగున హాల్లోకి అయితే వస్తారు. ఇంకా రాజేంద్ర అయితే, మళ్ళీ ఎందుకు వచ్చావు అని అంటుంటే, బావా నేను చాలా పెద్ద తప్పు చేశాను, క్షమించరాని తప్పు చేశాను, మీ కుటుంబాన్ని రోడ్డున పడేశాను, అలాగే మీ ఆస్తుల్ని మోసం చేసి తీసుకున్నాను, ఇదంతా సరిపోనట్టు అవని కన్న తండ్రి గురించి నీచంగా మాట్లాడాను, నేను చాలా పెద్ద తప్పు చేశాను అని చెప్పి ఇక రాజేంద్రని చక్రధర్ అయితే క్షమాపణ అడుగుతాడు. ఇంతలో అక్కడికి కానిస్టేబుల్స్ వచ్చి, ఏయ్ తప్పించుకొని అట్లా పారిపోయావేంటి, అయినా చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ అని విన్నాను, ఇంత చీప్గా దొంగలా తప్పించుకొని పారిపోవడం ఏంటి అని చెప్పి కానిస్టేబుల్స్ అయితే ఇక చక్రధర్ని అడుగుతుంటే, చక్రధర్ చూడండి నాకు కాస్త టైం ఇవ్వండి అని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేసి, బావా మీ అందరికీ ఒక నిజం చెప్పాలి, ఒకసారి మీనాక్షిని అవనిని పిలవండి అని చెప్పడంతో ఇంతలో మీనాక్షి అవని అయితే వస్తారు. వాళ్ళిద్దరిని చూసిన చక్రధర్ వెంటనే మీనాక్షి కాళ్ళ మీద పడి, మీనాక్షి నన్ను క్షమించు మీనాక్షి, ఎన్ని రోజులు నా వల్ల నువ్వు ఎన్నేసి మాటలు పడ్డావో, ఎన్ని నిందలు పడ్డావో అర్థం చేసుకోగలను, అదంతా నా వల్లే కదా అని చెప్పి ఇక చక్రధర్ మాట్లాడుతుంటే, భానుమతి అల్లుడు గారు ఏం చేస్తున్నారు, దాని కాళ్ళ మీద మీరు పడ్డమేంటి, దానికి క్షమాపణ చెప్పడమేంటి అని అంటుంటే ఇక చక్రధర్, ఎందుకంటే ఈ మీనాక్షి గారి భర్తని నేనే కాబట్టి, తన మెడలో 3 ముళ్ళు వేసింది నేనే కాబట్టి, అలాగే తన పిల్లలకి తండ్రిని కాబట్టి, అది చెప్పకుండా ఎన్ని రోజులు తనని మీ అందరితో ఎన్నో మాటలు పడేలా చేశాను, నేను చేసిన తప్పేంటో తెలుసుకున్నాను, నేను
ఇంకా ఈ తప్పుల్ని చేయకూడదని నిర్ణయించుకుని మీనాక్షి గారికి క్షమాపణ చెప్పాలనుకున్నాను అని చెప్పి ఇక రాజేంద్ర అయితే అందరి ముందు మీనాక్షికి క్షమాపణ అయితే చెప్తాడు. రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.